కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు వచ్చి అది కట్టలేక వీళ్ళు అదే గుమస్తాగిరి ఉద్యోగాల మీద ఇంకొంచెం పెద్ద గుమస్తాయి ఉంటాడు, అంత మించి ఏం కాలేదు కదా జనం. వాళ్ళ జీవితాల్లో ఏం మెరుగుదల రాలేదు. అప్పటికి పోనీ ఈయన చెప్పినట్టు వెంటనే వచ్చేసేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోలేదు కదా. వాళ్ళకి ఆనాడు ఎఫర్డబుల్ కెపాసిటీ లేదు. ఎఫర్డబుల్ కెపాసిటీ లేనటువంటిప్పుడు ఈటిట్లోనే అందమైన యూనిఫామ్లు అందమైనటువంటి దీంట్లో వచ్చి తమ పిల్లలు వాళ్ళు ఎదురుగుండా కీతాగా కనబడుతుంటే ఇది మనకు సాధ్యం కాదు అని వాళ్ళు ఆవేదన చెందేటటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి వస్తే బాగుపడుతుంది, ఏది నేను ఇది ఇస్తానన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఈ రెండు. ఇది నమ్మలేదు జనం. కానీ చంద్రబాబు ఉంటే ఇవ్వడు. చంద్రబాబు ఉంటే మనం బతకడం కష్టం, ఎందుకంటే ఇవి రెండు భారం అయిపోయాయి. బాబు వచ్చాక కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం ప్రోత్సహించాక గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ని నిర్లక్ష్యం చేయడంతో అక్కడికి వెళ్ళలేక ప్రైవేట్ దాంట్లో ఖర్చు పెట్టలేక సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక చిన్న ఆశ రాజశేఖర రెడ్డి మీద, అది 10% నమ్మకం ఉంది అతని మీద కూడా. కానీ ఇక్కడ బతకలేము ఇతను ఉంటే మాత్రం అనే ఫీలింగ్ వచ్చింది. అది ఆనాటి ప్రత్యక్షంగా చూసినవాడు. 2004 దగ్గరికి వచ్చాడు. నేను అప్పుడు దేంట్లో ఉన్నాం, TV9కి వచ్చేసాం. అప్పటికి వస్తున్న సంపాదన ఎంత వచ్చినా సరే పిల్లల చదువుల గురించి లేట్ చేయాల్సి వచ్చింది. ఎక్కడ ఎందుకు ప్రెగ్నెన్సీ వస్తే భరించలేమని చెప్పి ఆపుకోవాల్సి వచ్చింది. ఎందుకని అంతంత డబ్బులు ఉంటున్నటువంటి రోజు. అట్లాంటి సిచ్యుయేషన్ లో ఈయన వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక చేసి అమలు చేసి చూపించాడు. చేసి